హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు జలసాలు విలాసాలకు అలవాటు పడ్డారని వైఎస్ఆర్సీపీ అంటుంది. ముఖ్యంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ హెలికాప్టర్ తప్ప నార్మల్ గా తిరగట్లేదు, ప్రజల సొమ్ముతో ఆయన ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీ టార్గెటెడ్ గా సాక్షి మీడియాలో కావచ్చు చాలా కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు చూస్తుండొచ్చు పలమనేరు కావచ్చు, చిత్తూరు, అలాగే కొన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు సపరేట్ ప్రైవేటు ఫ్లైట్స్ వెళ్ళడం జరుగుతుంది. దాని మీద వాంటెడ్ గా ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రోజుకి కొన్ని లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఆయన లక్షలు కాదు కోట్లు అన్నాడు. కోట్లు అంటున్నారు. అంటే మినిమం రోజుకి ఇన్ని కోట్లు అవుతుంది, ఇన్ని లక్షలు అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఏం సార్ నిజంగానే ఆయన ఇంటిలోంచి ఆయన ఇంటి ఇల్లు అమ్ముకుని పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఇలా చేస్తారని అంటారు? 100% అబద్ధం అండి. స్వామి మాలేసుకున్నారు కదా, మీరు నమ్ముతారా? లేదు సార్, డెఫినెట్ గా నమ్మను. ఆయన పవన్ కళ్యాణ్ కదా అలాంటిది కదా. మీరు అన్నట్టు 34 కోట్ల రూపాయలు బిడ్డల డిపాజిట్లు ఆస్తుల్ని కరిగించి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి. అవును సార్. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన బిడ్డలకు ఇబ్బంది జరుగుతుంది అన్నట్టుగా సహకారం అందించే వ్యక్తి. మత్స్యకారుల సమస్య కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కూడా తనకు తినే అన్నం కూడా పెట్టే నేచర్ అండి ఆయనది. ఈ చేతికి చేసిన సహాయం ఇంకో చేతికి చేయకుండా తెలియకుండా చేస్తాడు. 2 రాష్ట్ర ప్రజలను తన ఫ్యామిలీ అనుకుంటాడు ఆయన. ఈ దేశం నాది అనుకుంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి మీద ఇటువంటి విమర్శలు కరెక్టేనా మీరు చెప్పండి? అంటే తనకి ఫ్లైట్ లో తిరిగే అంత లేదంటారా? ఓ సినిమాకి 100 కోట్లు తీసుకునే ఇదే. మరి మనం ఓజీ చూసాం ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా చూసారో. ఆ సినిమాలో నాకు ఆదాయం అంటున్నాడు. ఆ వచ్చిన దాంతో మీరు చివరికి క్యాంప్ ఆఫీసులోని ఈయన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసేవాడు. అంటే విజయవాడలో క్యాంప్ ఆఫీస్ ఎందుకు కలిగేస్తాడు? తనకున్న 6 శాఖలు, ఒక్కొక్క శాఖ 10 మందిని 60 మందిని పెట్టుకోవచ్చు. 6గురితో నడుపుతున్నాడు అక్కడ. సమర్థమైన కృష్ణతేజ గారు కావచ్చు, మిగతా ఓఎస్డీలు కావచ్చు, మల్లికార్జున గారు, మిగతా అంత కోర్టు సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వ ఆస్తులు ఎవరు నరమాంస భుక్షలాగా పీల్చుతారని చెప్పేసి వాళ్ళకి ఎక్కిస్తా ఉన్నాడు. ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ పీపుల్, ఆంధ్రప్రదేశ్ పీపుల్. అటువంటి వ్యక్తిని కోట్ల రూపాయలతో విలాసంగా ఫ్లైట్ లో తిరుగుతున్నారని ఎలా అంటారు సార్? ఏం ఆధారాలు లేకుండా, ఏమి వాళ్ళకి తెలియకుండా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ దాని మీద వీళ్ళు కూడా సైనికులు కూడా స్పందించాలి, వీరమహిళలు కూడా స్పందించాలి. అవును సార్. ఇప్పుడు వాళ్ళ నాయకుడిని అంటున్నప్పుడు చూస్తా ఊరుకుండా అన్నిటికీ పవన్ స్పందించాలంటే ఎట్లా? మిగతా పార్టీలో కీలకమైన వ్యక్తులు ఏమున్నారు? పదవులతో బాగా ఇదిగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ అధికార ప్రతినిధులు ఉంటారు, వీరమహిళలు ఉంటారు, జనసేన సైనికులు ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు వెంటనే మాట్లాడాల్సిన అవసరం, మెకానిజం అనేది ఉండాలండి. అవును సార్. కొంతమంది మాట్లాడుతున్నారు సార్, మేము కేసులు పెడతాము, మీరు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే కాడ ఉన్నారు. వాళ్ళన్ని చేతల ద్వారా జరుగుతుంది. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంట. నేనేమంటాను, ఎవరైతే విమర్శించే వాళ్ళు ఎప్పుడు లేని విధంగా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారి మీద రెడీ అవుతున్నారు చూడండి. మీరు ప్రతిదాన్ని కూడా కేసు అంటున్నారు, హైకోర్టు అంటున్నారు, సుప్రీంకోర్టు అంటున్నారు. ఏమైద్ది? తప్పు చేసినోడు భయపడతాడు సార్. తప్పు చేయనోడు ఎందుకు భయపడాలా? ఆరోపణలే, ఎవిడెన్స్ ఉండాలా. ఎవిడెన్స్ లేనందుకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంటెన్షనల్ గా కుట్రగా పవన్ కళ్యాణ్ గారు డిఫేమ్ చేయాలని చెప్పి కొంతమంది ఒక టీం బయలుదేరింది. ఇదే పని అనమాట. వైసీపీకి ఎట్టైనా అధికారులు కావాలనే వాళ్ళ ఆకాంక్షలు నెరవేరే సూచనలు ఏం కనపట్లా. చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు విలాసవంత జీవితం గడుపుతారు ఫ్లైట్లు అంటే ఆయన ప్రత్యేకంగా జట్టు ఉండదా? ఆయన డబ్బులు ఇవ్వా? ఆయనకున్న డబ్బులేతోనే తిరుగుతాడు. తన ప్రభుత్వం అయినా డిప్యూటీ సీఎం అండి. సీఎం డిప్యూటీ సీఎం కి హోదా ఉంటది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజల సమస్య కోసం వెళ్ళాడు కదా. 10,000 కోట్లు అంటే 10,000 కోట్లు ఆ ఎగ్ పప్పులకి ఏదో చెప్తున్నారు. ₹1 కోటి దగ్గర వీళ్ళు కోట్లు చాలా ఎక్కువ పెట్టారు సమోసాలు, ఎగ్ పప్పులకి. ఓన్లీ ఎగ్ పప్పులకే ₹1 కోటి దగ్గర 98 లక్షలు. సెట్టింగ్లు కూడా, తిరుమల సెట్టింగ్లు కూడా వేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు దళితుడు డోర్ డెలివరీ చేసిన వ్యక్తికే ఏమి ఇచ్చారు? ఊరేగిస్తా తీసుకొచ్చారు. 500 కోట్లు సుందరమైన భవనాలు కట్టుకుంటారు, కొండలు కలిసి విశాఖపట్నంలో ప్యాలెస్లు కట్టుకుంటారు. ఇన్ని మీరు మొత్తం చేయొచ్చా? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేస్తే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు అప్పనంగా 5 సంవత్సరాలు తిన్నారని చెప్పి ఆయన చెప్పేదే తెలియదు. ఇప్పుడున్న ఆసు 100 కోట్లు ఉన్నాయి. అక్కడ మనం చూసాం రెడ్ శాండిల్ ఏంటనేది ఏ మంత్రి అని చూపించాడు సార్? ఆయన చూపించే తెలియదు. కుంకి ఏనుగులు కర్ణాటక రాజు మాట్లాడి 1000 ఎకరాలు ఇప్పుడున్న ఏనుగులు ధ్వంసం చేయకుండా కాపాడింది తెలియదా? ఇవన్నీ చేస్తుంది దేనికి వెళ్ళాడు? తను ఏమన్నా ప్రైవేట్ పెళ్లికి వెళ్ళాడా, లేకపోతే ఆయన సొంతగా సినిమా షూటింగ్కి వెళ్ళాడా? ప్రభుత్వ
కార్యకలాపాలకు అక్కడ కొన్ని వందల కోట్లకి సంబంధించినటువంటి వేల కోట్లు వేల కోట్లు ప్రభుత్వ ఆస్తులను పరీక్షించడానికి ఆయన వెళ్తే దానికి కూడా వీళ్ళు ఏ షర్ట్ వేసుకోవాలి ఏ ప్యాంట్ వేసుకోవాలి వీళ్ళే చెప్తారా? ఏంటి సార్ ఇది? అంటే వ్యక్తిగత స్వేచ్ఛ మనిషికి లేదా? కానీ పవన్ కళ్యాణ్ గారు మరీ సౌమ్యంగా కూడా ఉండకూడదు. ఆయన వీళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారని చెప్పి కాముకుంటున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. వర్క్ స్పీక్ ఎనీథింగ్ అండి. పని సమాధానం చెప్తుంది. ప్రపంచం అంతా మీడియా అంతా పవన్ కళ్యాణ్ ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు అనేది కనపడుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క తటాకు చప్పుళ్ళు అంటారా ఏదో అంటారా, ఆరోపణలు కానీ మిగిలిపోతే తప్పితే ఆధారాలు ఏమీ లేవు. కాబట్టి ఆయనకి ఆ స్తోమత ఉంది, ఆయనకి స్టేచర్ ఉంది, తిరిగే హోదా ఉంది, హక్కు ఉంది. కాబట్టి వీళ్ళు నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని వేల కోట్లు అవినీతి చేసి కోర్టుకు వచ్చేటప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు బేగంపేట నుంచి. దానికి ఇంత గ్రాండ్ గా వెల్కమ్ ఎందుకు కనపడుతుంది? అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా సంపాదించిన దాంట్లో తిరగకూడదండి, తిరగకూడదు. ఆయన కారులో ఆయన తిరగాలి, లేదా కాలినడకన వెళ్ళాలి. మీరు మాత్రం తాడేపల్లి నుంచి తెనాలి కొన్నూరు వెళ్ళిన 6 కిలోమీటర్లకి పరదాలు కట్టి హెలికాప్టర్లు వెళ్ళొచ్చు. చెట్లు నరికేయచ్చు. చెప్పండి సార్, ఇది కరెక్ట్ కాదు కదా. ప్రకృతిని ధ్వంసం చేస్తారు, వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు. 6 కిలోమీటర్లకే హెలికాప్టర్ వేసుకోవాలి, దాన్ని మాత్రం ఎవరు మాట్లాడరు. ఇది కరెక్ట్ కాదు సార్. ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కొన్ని కోట్లు పెట్టారు, ఫర్నిచర్లే ఇంకా ఇవ్వలేదు, మాట్లాడతారు. రైట్ సార్. ఏదైనా సరే అంటే పవన్ కళ్యాణ్ ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనక కొంచెం తెలుసుకుని కనీస ప్రజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది అనేది చందు శ్రీనివాస్ గారు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.